హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ వచ్చేసి దసరా కదండి. బోటి కూర దానంచుకు పెట్టు. ఇవాళ దసరా కదా, ఇంకా వంట అయితే చేస్తున్నానండి. నాన్ వెజ్ కూర తెచ్చుకున్నారు వాళ్ళు, మా వాళ్ళు నాన్ వెజ్. చికెన్ అయితే వండుతున్నానండి. ఆల్రెడీ పొయ్యి మీద వేసేసిన, ఇక లేట్ అయిందని చెప్పేసి తొందరగా చేస్తున్నాం వంట. చికెన్ అయితే పొయ్యి మీద వేసేసిన, ఉప్పు కారం వేయాలి. మటన్ కర్రీ కూడా అయిపోయిందండి. మటన్ కర్రీ అయిపోయింది, ఇప్పుడే తీసేసిన. ఆయిల్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, ఇంకా నీసు ఉంటే అంతే కదండి. ఇంట్లో కాయండి, కొత్తిమీర కొంచెం పుదీనా వేసేసుకొని ఇదైతే పక్కకు పెట్టిద్దాం. కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసిందండి. మసాలాలు కూడా అయిపోయినాయి, వేసేసిన. ఉప్పు కారం వేసేసిందండి. ఇక కలిపేసి కొన్ని వాటర్ వేసి పుదీనా కొత్తిమీర వేసేస్తే కొంచెం దగ్గరగానే వండుతానండి. చికెన్ కర్రీ కూడా పొయ్యి మీద వేసేసిందండి. ఇది ఇంకో పొయ్యి మీద పెట్టుకొని ఇప్పుడు బోటి అయితే మళ్ళీ ఫ్రై చేసుకుంటా. ఇక్కడ రైస్ కూడా పెట్టేసిందండి, రైస్ కుక్కర్లో రైస్ కూడా అవుతుంది. అయితే బోటికి అయితే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. ఫ్రై అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను, ఓకేనా. పకోడీ అయితే వేస్తున్నా. అన్నము కర్రీస్ అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే ఏంది ఉల్లిగడ్డ పకోడీ వేస్తున్నా. తర్వాత మిర్చి బజ్జీ వేస్తా, తర్వాత ఆలు బజ్జీ, తర్వాత వడ, తర్వాత ఇది మిర్చి బజ్జీకి ప్లస్ ఆలు బజ్జీకి కలిపి పెట్టుకున్న శనగపిండి ఆల్రెడీ వేస్తూనే ఉన్నా. మిరపకాయ బజ్జీలు అయితే వేసేసిందండి. మిరపకాయ బజ్జీలు వేసిన, ఒక్కదాన్ని అయిపోయినా కదండి, చేసుకొని కొంచెం టైం పడుతుంది. ఆలు బజ్జీలు వేస్తున్నా అట్లనే. ఇప్పుడైతే ఆలు బజ్జీలు వేస్తున్నా. ఆలుగడ్డ బజ్జీలు అయితే అవుతున్నాయండి. ఇవి ఆలుగడ్డ బజ్జీలు అయిపోతే కొన్ని వడలేసి అన్ని కొన్ని వేస్తున్నానండి ఆకు మీదకి. పిల్లలు కూడా ఉన్నారు కదా, ఇక వాళ్ళు తినేటట్టుగా కొన్ని ఆకు మీదకి వేస్తున్నా. అంటే పెద్ద మనుషులకు నైవేద్యం పెట్టాలి కదండి, నాకు కూడా హెల్త్ బాగాలేదు. అందుకే ఇక మెల్లగా చేస్తున్నా. ఒకటి అయిపోయింది, ఈ పాటికి పెట్టాల్సింది. ఇక్కడేమో మా చిన్న బాబు వాళ్ళ తాతమ్మకి వాళ్ళ పెద్దమ్మకి అయితే దీపం రెడీ చేస్తున్నాడు. తాతయ్య అమ్మమ్మ. ఇప్పుడైతే వడలు వేస్తున్నా. వడపిండి కొంచెం పిండి లూజ్గా అయిందండి. చిన్నబాబు రుబ్బిండు, మిక్సీకి వేసినుండే చిన్నబాబు. వేసినాక చూపిస్తా ఫ్రెండ్స్. వడలు అయితే వేస్తున్నానండి. ఇక పూరి చేసి పెట్టినండి, ఇవి కూడా కాలవాలి. పూరి ఒక్కటి తీసేస్తే అయిపోతుంది. వడ కూడా కంప్లీట్ అయిపోయింది. పండగ సందడంతా మా ఊళ్ళదే కనిపిస్తుంది ఈరోజు. అలా తాతమ్మలకు మంచిగా లైట్లు వేస్తున్నారు, ఓకేనా ఫ్రెండ్స్. లైట్లు అయితే సెట్టింగ్ చేసుకుంటున్నారు. పూరి అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. అన్నీ అయిపోయినాయి. ఒక పూరి వేస్తే నైవేద్యము పిల్లలు మా వారు పెడుతున్నారు నైవేద్యము. తాత అమ్మమ్మకి అయితే నైవేద్యం పెడుతున్నాం. మా వారు వాళ్ళ మా ఆయన వాళ్ళ తాత నాయనమ్మ నైవేద్యం అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్. ఇవాళ పెద్ద మనసులో పెట్టుకోవాలి కదా, పెద్ద రామాస పెట్టినా కూడా ఈ రోజు కూడా పెట్టుకోవాలి. ఎప్పుడో పెట్టాల్సింది, లేట్ అయింది ఫ్రెండ్స్. హెల్త్ బాగాలేదని కొంచెం లేట్గా చేస్తున్నా. వాళ్ళకి పెట్టినాకనే కదా ఫ్రెండ్స్ ఏదైనా చేసేది. వాళ్ళు ఏంటి మనం లేం కదా. మా అక్కకి కూడా పెట్టేస్తున్నాం నైవేద్యం.
కొంచెం. బోటి కర్రీ అయితే ఫ్రై చేసి ఉంటే బోటి తర్వాత మటన్ అండి, మటన్ కర్రీ. కార్జం వేస్తుంది ఫస్ట్. ఎందుకు కొంచెం కొంచెమే పెడుతుంటాను అనుకోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే పిల్లలు మటన్ తినరు, మళ్ళీ ఆకలి మీద పెట్టినాక తీయకూడదు కదా, అందుకే కొంచెం కొంచెం పెట్టమని చెప్పిన, కొంచెం కొంచెం పెడుతుంది కర్రీ. ఇప్పుడైతే కాళ్ళకూర, మా తాతకి ఇష్టమైన కాళ్ళకూర మటన్ కర్రీ. మా తాతకు చాలా ఇష్టం అంట కాళ్ళకూర, అందుకే కాళ్ళకూర కూడా వేసేసిన. వాళ్ళు తినరు. కర్రీ అండి, ఎగ్ అయితే ఉడకబెట్టి పెట్టేసినాము ఫస్ట్. ఇప్పుడు చికెన్ కర్రీ. సాల్పట్. వడలు చేశానండి, వడలు పకోడీ. ఆలు బజ్జీ అండి. అట్లనే పకోడీ. మిర్చి బజ్జీ అండి. నైవేద్యం అయితే ఇక పెట్టేసినామండి, ముగ్గురికి నైవేద్యం పెట్టేసినాము. మా తాత పేరు వచ్చి సుప్పరి కృష్ణ, మా నాయనమ్మ పేరు వచ్చి సుప్పరి శేషమ్మ. శేషమ్మ పేరు మా బదల్ని మా చిక్కికి పెట్టుకున్నాము. నిక్ నేమ్ చిక్కి అని పిలుచుకుంటాం ముద్దుగా, కానీ ఆయన పేరు శేషాద్రి అని పెట్టుకున్నాము. ఇద్దరు పేరు కలిసినట్టుగా. అమ్మకి మా అక్కకైతే దండం పెట్టుకుంటున్నా, సల్లగా చూడమ్మా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.